బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇదిగో టిప్పు తీసుకో. ఎందుకంటే మేము చాలా ధనవంతులమే. లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి రండి. వావ్, ఈ సిటీ చాలా అందంగా ఉంది. ఈ హోటల్ చూడు చాలా పెద్దదిగా ఉంది కదా. అదే తాతయ్య, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ క్రేజీ స్నీచర్ ఉన్నాడు కదా, వాడు నిజంగానే ఒక ప్రిన్స్. వాడి దగ్గర బోల్డంత డబ్బుందని చాలా పొగరు. వాడికి ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వాడికి నచ్చినట్లుగా మార్చేస్తాడు. మనం ఈ విషయాన్ని యూజ్ చేసుకోవచ్చు. డోంట్ వర్రీ తాతయ్య, ఆయన ప్రిన్స్ అయితే ఏంటి, నేను కూడా ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ నే. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల వరకు. కాస్త నోరు మూస్తావా లడ్డూ సింగ్? ఇది వేదా సిటీ కాదు, టర్కీ. సరే పదండి. నేను చెప్తే మీరు అర్థం చేసుకోవట్లేదు. నేనేం చెప్తున్నానంటే, లడ్డూ సింగ్, వావ్, ఈ హోటల్ చాలా బాగుంది కదా. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి మన రూమ్ కి తీసుకుందాం. హలో మేడం. హలో సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మాకు తెలిసిన ఒక పర్సన్ రూమ్ నెంబర్ ని మేము తెలుసుకోవాలి. సారీ సార్, మా హోటల్ కి గెస్ట్ గా వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళని అడగకుండా మేము ఇంకెవరికి ఇవ్వకూడదు. ఎందుకైనా మీరు కాస్త ఉండండి, రిజిస్ట్రేషన్ లో చూస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కలవడానికి ఇంటిమేషన్ ఏవైనా ఇచ్చుంటారేమో. నా పేరు షేక్ అబీబుల్లా. సారీ సార్, మీ డీటెయిల్స్ ఏమీ నాకు కనిపించలేదు. ఓహో, మీరు ఏం చెప్తున్నారు మేడం? మీరు మా గెస్ట్ రూమ్ నంబర్ ఏంటని మీరు మాకు చెప్పరా? ఇప్పుడు నేను ఈ టేబుల్ మీద ఎక్కుతాను. ఈ డ్రెస్ చాలా టైట్ గా ఉంది. ఏంటి మేడం మమ్మల్ని చూసి నవ్వుతున్నారు? ఇదే నా స్టైల్ మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ బోల్డ్ మంది మనుషులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరేమో నన్ను అడిగిన పని చెయ్యనన్నారు. ఈ హోటల్ ని ఇప్పుడే ఈ క్షణమే కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇలా చూడండి మేడం, మీ ఓనర్ ని ఇక్కడికి వెంటనే పిలవండి. నేను వాళ్ళ దగ్గర డీల్ ఫైనల్ చేస్తాను. సార్, మీరు కోపం పెట్టుకోవద్దు. మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయటం మా డ్యూటీ కదా. ఇంతకు ముందే ఒక గెస్ట్ ఈ హోటల్ ని కొనాలంటున్నారు, అలాగే మీరు కూడా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు మీరు? హోటల్ కొనుక్కోవడానికి మరొకరు కూడా వచ్చారా? మేడం మీరు ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచంలో నేను ఏదైనా వస్తువు కొనుక్కోవాలని ఆశపడ్డానంటే అది ఎంత రేట్ అయినా కొనుక్కు తీరుతాను. నాలాగే నా తమ్ముడు కూడా. అంటే ఇక్కడికి తను కూడా వచ్చాడా? అయితే తను కూడా ఈ హోటల్ రూమ్ లోనే స్టే చేశాడా? ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పండి. 170 సార్. బాబాయ్, నా సోదరుడు ఇక్కడ ఉన్నాడు. ఇక మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదా? నేను తన ముఖం చూడాలనుకోవడం లేదు. రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అన్న తమ్ముళ్ళు ఎన్నాళ్ళని ఇలాగా గొడవ పడుతూ ఉంటారో అర్థం కావట్లేదు. రండిరా వెళ్దాం. ఇలా చూడండి మేడం, నేను వచ్చిన విషయాన్ని ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే హోటల్ కొనే ధైర్యం ఇక ఎవ్వరికి లేదు. అలాగే నేను ఎవరికి చెప్పను సార్. ప్లీజ్ మీరు ఏ సీన్ క్రియేట్ చేయకండి. రండి, ఎవ్వరూ లేరు. రండి, మెల్లగా రండి. త్వరగా దాక్కోండి, ఎవరో వస్తున్నారు. ఏంటి తాతయ్య మీరు? త్వరగా పరిగెత్తండి. లడ్డూ సింగ్, నువ్వే నన్ను గుద్దుతున్నావు. జాగ్రత్తగా నడవ్వా. భలే భలే భలే, ఈ పెయింటింగ్లు అదిరిపోయాయి. ప్లీజ్ మమ్మల్ని తీసుకువెళ్ళండి. ప్లీజ్ తాతయ్య, ప్లీజ్. సరిగ్గా క్లీన్ చేయరా బాబు, త్వరగా.
చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచంలో ఎవరికీ దొరకని వస్తువు నాకు దొరికింది. ఎందుకంటే ఈ గ్యాడ్జెట్ అంత గొప్పది. ప్రిన్స్, ఈ గ్యాడ్జెట్ లో అంత యూనిక్ ఏముంది? ఈ గ్యాడ్జెట్ ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేస్తుంది. సైకిల్ అయినా సరే, బైక్ అయినా సరే, కార్ అయినా సరే, ట్రైన్ అయినా సరే. దీంతో హెలికాప్టర్ ని, జెట్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. అరే వదలవయ్యా, వదలవయ్యా. ఏంటి వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు? సరే సరే, ఎలాగో తప్పించుకున్నాం. ఇప్పుడు నేను గెలిచాను. ప్రపంచంలో ఏ శక్తి నన్ను గెలవలేదు. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్ ని మన మెయిన్ డివైస్ కంట్రోల్ తో కనెక్ట్ చేద్దాం. ఇంతకు మించి టైం వేస్ట్ చేయకూడదు. రండి, బయలుదేరదాం. మీరు ఏం చేస్తున్నారు? నా జుట్టుని ఎందుకు లాగుతున్నారు? ఇలా చూడండి పిల్లలు, ఈయన మీ అంకుల్ కాదు. మనం పక్క రూమ్ కి వెళ్ళాలి. రండి వెళ్దాం. కాదు నాన్న, మీరు అంకుల్ మీద కోపంగా ఉన్నారని మాకు తెలుసు. అందుకేగా ఇలా మాట్లాడుతున్నారు. అవును, బామ్మ మాతో చెప్పింది. అంకుల్ చాలా అందంగా ఉంటారు, ధనవంతురని చెప్పింది. ఈ పిల్లలు ఎవరో? నేను ఎవరికి అంకుల్ని కాదు. ప్లీజ్ అంకుల్, అంకుల్. ఓ నో, ఆ పిల్లాన్ని వెంటనే పట్టుకోండి. ఆ పిల్లాడు గ్యాడ్జెట్ తీసుకుని పారిపోతున్నాడు. ఈ పిల్లలు ఉన్నారే. హలో, ఒక చిన్న పిల్లాడు ఈ గ్యాడ్జెట్ ని ఎత్తుకుని పారిపోయాడు. వాడిని త్వరగా పట్టుకో. అరే, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు వాళ్ళతోనే వచ్చారా? ఓ నో, వీడు శివ కదా? వావ్, ఈ సైకిల్ చాలా బాగుంది. వాడిని పట్టుకో. మెడూసా, ఆ సైకిల్ చాలా బాగుంది. నువ్వేం చేస్తావంటే వాడు అమ్ముతాడేమో కనుక్కో. అరే బాస్, మనకి గ్యాడ్జెటే కావాలి, ఆ సైకిల్ కాదు. ఆగు. వాడు పారిపోతే ఏంటి? వీళ్ళని పట్టుకోండి, వాడు తానుగా వస్తాడు. నుంచి వెళ్ళిపోదాం. రండి తాతయ్య. సరే సరే, పదండి.
తాతయ్య మళ్ళీ పాట పాడుతున్నారు. రండి ఇక్కడి నుంచి పారిపోదాం. అరే తమ్ముడు ఏం చేస్తున్నావు? సారీ అంకల్, ఎమర్జెన్సీ కోసం తీసుకున్నాను. త్వరగా త్వరగా రా. వాడిని పట్టుకోండి. నాకు ఆ గ్యాడ్జెట్ ఖచ్చితంగా కావాలి. Not again. మెడ్యూసా, ఆ చిన్న పిల్లాడిని పట్టుకో. వాడి దగ్గర నుంచి ఆ గ్యాడ్జెట్ లాక్కో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మేడం, లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. లడ్డు సింగ్ అంకుల్ గ్యాడ్జెట్ మీ చేతిలోనే ఉంది. పరిగెట్టండి. హే మంకీ, శివ గ్యాడ్జెట్. అరే రే, తాతయ్య మళ్ళీ మనల్ని పాట పాడి బెదిరిస్తాడు. పారిపోండి. తాతయ్య, 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 మీకు బాగా దెబ్బ తగిలింది. మీరు వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. శివా, నేను బాగానే ఉన్నాను. నాకు చిన్న గాయమే, భయపడాల్సిన పని లేదు. తాతయ్య రండి వెళ్దాం. మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే పిల్లలారా, సరే, నేను రెస్ట్ తీసుకుంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.